అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? గడిచిన 20 నెలల్లో అనేక సంఘటనలు మహిళల మీద జరుగుతున్న అకృత్యాలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. ఓవైపు చిన్నపిల్లలను పాడు చేసి చంపేస్తున్నారు దుర్మార్గులు. మాయమాటలు నమ్మి మోసపోతున్నారు కొంతమంది మహిళలు. ప్రజలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే దోషులుగా నిలబడుతున్న పరిస్థితులు. అసలేంటి? ఇదేనా రాజకీయం? ఇదేనా మీరు ప్రజలకు అందిస్తానన్న మంచి పరిపాలన? దీని గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ గణేష్ బోనం. వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా మన ప్రజాప్రతినిధులు చెప్పిన హామీలను ఒకసారి గుర్తు చేసుకుంటే, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి మగవారు లేని సమయంలో మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 30,000 నుంచి 40,000 మంది మహిళలు, వారిలో టీనేజర్స్ ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వారంతా కనిపించకుండా పోయారు. అంటే ఉమెన్ ట్రాఫికింగ్ చాలా దారుణంగా జరుగుతోంది. మేము అధికారంలోకి వస్తే వీటన్నిటిని అరికడతాం, కనిపించకుండా పోయిన మహిళలందరినీ వెనక్కి వెతికి తీసుకొస్తాం అని సినిమా ఇండస్ట్రీలో స్టార్గా వెలుగుతున్న ఒక ఆయన చెప్పారు. అది కూడా మామూలుగా చెప్పలేదండి. ఆవేశంగా ఊగిపోతూ స్టేజ్ పడిపోద్దేమో అన్నంత గట్టిగా ఊగిపోతూ చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలను, కనిపించకుండా పోయిన ఎంతమంది అమ్మాయిలను ఆయన వెతికి వెనక్కి తీసుకొచ్చారు అంటే దానికి ఇంతవరకు ఎవరి దగ్గర సమాధానం లేదు. పోనీ ఆయన ఇంతవరకు ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారో ఆయనన్నా చెప్పగలరా అంటే ఆయనకు కూడా తెలియదు. కనీసం ఆ పని ఎలాగూ చేయలేదు. ఉన్నవారినన్నా కాపాడుకుంటున్నారా అంటే అందులో కూడా ఘోరంగా విఫలమవుతున్నారు. ఎంత ఘోరంగా అంటే, మొన్న మధ్య 7 ఏళ్ల బాలికను మానభంగం చేసి చంపి నీళ్ల డబ్బాలో పడేశాడు ఒక దుర్మార్గుడు. అంతకుముందు 8వ తరగతి చదువుతున్న పాపని లోబర్చుకుని మాయమాటలతో పాడు చేశాడు ఇంకొక ముసలివాడు. అసలు ఏంటి పరిస్థితి? రోజు ఎక్కడో చోట చిన్నపిల్లల మీద, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతుంటే మంచి ప్రభుత్వం అని చెప్తున్న మీరు ఏం చేస్తున్నారు? పోయిన వాళ్ళని ఎలాగూ తీసుకురాలేరు, కనీసం ఉన్న వాళ్ళని ఎందుకు కాపాడలేకపోతున్నారు అంటే దీనికి సమాధానంగా కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని చూసిన తర్వాత ఇక వీళ్ళు మహిళలను కాపాడతారు అని అనుకోవడం మన పిచ్చి భ్రమే అవుతుంది. ఇటీవల జనసేన ఎమ్మెల్యే ఓ మహిళను, అది కూడా ఒక వివాహితను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పి 5 సార్లు గర్భస్రావం చేయించి చివరికి మొహం చాటేశాడు. ఆ బాధితురాలు బయటకు వచ్చి, నాకు అన్యాయం జరిగింది, ఆడవారికి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలోచించను, వారి రక్షణ కోసం ఎంతకైనా వెళతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎందుకు స్పందించడం లేదు, నాకు న్యాయం ఎందుకు చేయడం లేదని అడుగుతుంటే ఇంతవరకు ఆయన నుంచి కనీసం ఒక్క మాట కూడా బయటికి రాల. బాధితురాలికి అండగా ఉంటానని కానీ, కనీసం చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని కానీ ఒక్క మాట కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. ఇక ఒక రాయల్, పేరులో రాయల్ తప్ప మనిషి క్యారెక్టర్లో లేదు. అలాంటి వ్యక్తి కూడా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆ వివాదం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంతకుముందు ఇంకో వ్యక్తి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, గత 20 నెలల్లో అనేక మంది కూటమి ప్రజాప్రతినిధులు మహిళల మీద జరుగుతున్న నేరాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తాజాగా ఓ పెద్ద మనిషి ఆయన చేస్తున్న పదవికి, ఆయన ఉన్న స్థానానికి ఎంత పవిత్రత ఉందనేది కూడా మర్చిపోయి భార్యను పక్కన పెట్టి ఓ మహిళతో సన్నిహితంగా మెలుగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆయన ఎవరనేది పేరు చెప్పడానికి కూడా
ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను, ఆ పేరు చెబితే ఆ పేరు గల వ్యక్తి ఉన్న పదవి గురించి చెప్పాల్సి వస్తుంది. ఆ పదవి చెప్తే కలియుగ ప్రత్యక్ష దైవం గురించి చెప్పాల్సి వస్తుంది. అందుకే నేను ఆయన పేరుని ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ తెలుగు ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది భక్తులు, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎంతో నమ్మకంగా, ఎంతో విశిష్టతగా భావించే పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో ఉండి భక్తుల మనోభావాలను, స్వామివారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతల్లో ఉండి అలాంటి వ్యక్తి ఈ వయసులో చేయాల్సిన పనులైతే ఇవి కాదు. మిమ్మల్ని ఎవరు చూడట్లేదని అస్సలు అనుకోకండి. మీరు చేసే పనికిమాలిన నీచ పనుల గురించి ఎవరికీ తెలియదని అనుకోకండి. ప్రపంచం మొత్తం 1000 కళ్ళు పెట్టుకుని మిమ్మల్ని గమనిస్తోంది. మీరు వేసే ప్రతి అడుగు మంచికై ఉండాలి. మీరు చేసే ప్రతి పని రాష్ట్ర ప్రయోజనాలను పెంచేదిలా ఉండాలి, కాపాడేదిలా ఉండాలి, రాష్ట్ర ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. కానీ మీరు చేస్తున్నదేంటి? మీ పదవులైనా కనీసం మీకు ఆ సమయంలో గుర్తు రావట్లేదా? మీరున్న స్థాయి అయినా మీరు ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నారు? మీరేమీ సామాన్యులు కారు. ఏదో నా వ్యక్తిగత జీవితం, నా వ్యక్తిగత అవసరాలు, ఇది నా పర్సనల్ విషయం అని చెప్పి తప్పించుకుందామంటే కుదరదు. ఎందుకంటే మీరు కూర్చున్న కుర్చీలు, ఆ కుర్చీకున్న విలువలు మీరు దిగదార్చుతున్నారు. ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రజలెవరు హర్షించరు. మీకు చేత కాకపోతే, మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, మీ బలహీనతల్ని మీరు అధిగమించలేకపోతే నిస్సందేహంగా ఆ కుర్చీ దిగిపోండి. మీకు నచ్చిన జీవితాన్ని మీరు అనుభవించండి. మీకు నచ్చినట్టు ఎవరితో అయినా ఎంజాయ్ చేయండి, మాకు అనవసరం. కానీ మీరు ఒక పవిత్రమైన పదవిలో ఉండి అంతే పవిత్రతగా ఉండకపోతే మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, మీ తప్పుని కడిగేస్తాం. ఇలా ప్రశ్నిస్తేనో లేదంటే మీ గురించి మాట్లాడితేనో కేసులు పెడతాం, జైళ్లలో పెట్టి వేధిస్తామని బెదిరిస్తే మాత్రం భయపడడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. ఎప్పటికైనా నాయకుడు అనేవాడు కళ్ళు తెరవకపోతే మీ పార్టీలో మీ వ్యక్తులు ఏం చేసుకున్నా మాకు అనవసరం. కానీ ప్రజాప్రతినిధులుగా ఉండి, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, ప్రజలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయాల్సిన వారు ఇలా అనాగరికంగా, నీచ నికృష్టంగా, కామకేళి విలాపాల్లో మునిగి తేలుతాము అంటే మాత్రం మేము ఒప్పుకోం. మీ వ్యక్తిగత జీవితాలని మీరు సరిపెట్టుకుంటే అది సరిపోదు. ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకున్న మాకు మిమ్మల్ని ప్రశ్నించే హక్కుంది. మీరు చేసే తప్పుల్ని నిలదీసే హక్కుంది. మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచించకపోతే మిమ్మల్ని గద్దెదించే వెసులుబాటు కూడా మాకుంది. కాబట్టి పాలకులకు, అలాగే ఇలాంటి నీచ నికృష్టులకు నేను చెప్పేదొకటే, ఇప్పటికైనా మారండి. మీ వక్ర బుద్ధిని మీ దగ్గరే పెట్టుకోండి. మీరు చేస్తున్న పనులను ఆదర్శంగా తీసుకుని మీ కార్యకర్తలో లేదంటే రాష్ట్ర ప్రజలో, యువతో పెడదోవ పడితే దానికి మీరే బాధ్యులవుతారు. పాలకులు ఇప్పటికైనా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుని సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వండి. మీరు చిత్తశుద్ధి ఉన్న పాలకులే అయితే ఇలాంటి ప్రబుద్ధులను ఆ పదవుల నుంచి తొలగించి మంచివారికి ఆ పదవిని అలంకరించండి. అంతేగాని ఇలాంటి వారిని కాపాడాలని, ఇలాంటి వ్యక్తులకు కిరీటాలు పెట్టాలని ఇంకా మీరు ప్రయత్నం చేస్తుంటే వారితో పాటు మీరు కూడా దిగజారిపోతారు. మీ ప్రతిష్ట కూడా మంటగలిసిపోతుంది. చివరికి ప్రజలు మిమ్మల్ని గద్దెదించడానికి ఏమాత్రం వెనకాడరు. ఇది మీ మంచి కోసం చెప్తున్న హితవుగా భావించండి. రాష్ట్ర ప్రజలకు కూడా నా నుంచి ఒక విజ్ఞప్తి. మీరు ఎన్నుకునే నాయకులు ఎలాంటి వారు, వారు చేస్తున్న పనులేంటి, వారి వ్యక్తిగత గుణగణాలేంటి
అని ఖచ్చితంగా ఒకసారి పరిశీలించండి. ఓటు అనేది ఒక ఆయుధం. మీరు వేసే ఒక్క ఓటుతో మీ తలరాతలు, రాష్ట్ర భవిష్యత్తుని మార్చుకోవచ్చు. కాబట్టి ఓటు వేసే ముందు వారు మీకు మంచి చేస్తారో లేదో తెలుసుకోండి. మంచి చేసే వ్యక్తులను మాత్రమే ఎంచుకోండి. ఒకవేళ మీరు ఎంచుకున్న తర్వాత కూడా ఆ నాయకులు పెడదోవ పడితే, తప్పుడు పనులు చేస్తే వారిని గద్దె దించండి. మరలా ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు అనే ఒక ఆయుధాన్ని ప్రయోగించి వారిని పాతాళానికి తొక్కేయండి. మీరు గనక ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే, మీరిచ్చిన పదవిని ఒక లైసెన్స్లా వాడుకుని ఇలాంటి నీచ నికృష్టులు మన రాష్ట్ర ప్రతిష్టని, మన ప్రజల పరువుని మంటగలుపుతూనే ఉంటారు. ఈరోజు ఈ వీడియోలు కేవలం మన రాష్ట్ర ప్రజలే చూడరు. దేశం దాటి ప్రపంచం మొత్తం ఈ నీచ నికృష్ట పనులను చూస్తున్నాయి. వారి ముందు మన పరువుల్ని ఇంకా ఎంతకాలం పోగొట్టుకోవాలి? ఇప్పటికైనా తెలుసుకోండి. మంచి చెడు అనేది విచక్షణ వాళ్ళకెలాగూ లేదు, కనీసం మనకైనా ఉండాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, మీ గణేష్ పొణం అలియాస్ కొత్తబ్బాయి. నమస్కారం.